న్యూస్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. సంక్రాంతి వరుస సెలవుల హైదరాబాద్ నుంచి రాజమండ్రి, భీమవరం, వైజాగ్ మీదుగా వెళ్తున్న వారు మార్గ మధ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దీంతో అన్ని క్యూ లైన్లు కూడా భక్తులతో నిండిపోయాయి. రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు మధ్యాహ్నం 2:30 వరకు అంతరాలయ, ప్రోటోకాల్ దర్శనాలను నిలిపివేశారు. ఘాట్ రోడ్డుపై వాహనాల రాకపోకలను పరిమితం చేస్తూ భక్తులందరికీ సాఫీగా దర్శనం కలిగేలా దుర్గగుడి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వరుస సెలవు దినాలు కావడంతో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనార్థం భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు. అన్ని క్యూ లైన్లు కూడా భక్తులతో నిండుకున్నటువంటి పరిస్థితి. అటు హైదరాబాద్ నుంచి ఇతరత్ర మార్గాల చుట్టాల ఇంటికి వెళ్లే వారితో మొత్తం విజయవాడ రావడం, విజయవాడ నుంచి అమ్మవారి దర్శనం చేసుకుని ఇక్కడి నుంచి నేరుగా వెళ్తున్నటువంటి ఒక్కసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. అటు 500 రూపాయల టికెట్, 300 రూపాయల టికెట్తో పాటు 100 రూపాయలు ఉచిత దర్శనాలు మొత్తం కూడా భక్తులతో క్యూ లైన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. ఇప్పటికే భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతుందన్న అంచనా నేపథ్యంలో కూడా వీఐపీ ప్రోటోకాల్ సేవలు 10 గంటల్లో 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2:30 వరకు నిలిపివేశారు. అంతరాలయ దర్శనాన్ని కూడా నిలిపివేశారు. కేవలం ముఖమండప దర్శనం మాత్రమే భక్తులకు కల్పిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు భక్తుల రద్దీ ఏ విధంగా ఉందని. మరోవైపు ఘాట్ రోడ్డు పూర్తిగా నిండుకున్న తర్వాత మహామండపం మీదుగా మాత్రమే వాహనాలను అనుమతిస్తున్నారు. కొండపైకి ఎటువంటి వాహనాలు కూడా అనుమతించడం అనేది కేవలం దేవస్థానం బస్సులను మాత్రమే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి ఒకటే అప్పీల్ చేస్తున్నారు. ఎవరైనా కూడా మహామండపం మీదుగా 7 అంతస్తుల పైకి అమ్మవారి దర్శనానికి రావాలి. కాలినడకన ఒకవేళ వస్తే మాత్రం ఘాట్ రోడ్ మీదకి రావచ్చంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే ఆ గైడ్లైన్స్ అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం భక్తుల రద్దీకి సంబంధించి ఇంద్రకీలాద్రిపై పూజలకు సంబంధించి మనతో మాట్లాడిన ఇగర్ రద్దీ అంతకంతకు పెరుగుతుంది భక్తులకు, ఎందుకంటే ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఎట్లా మొత్తం పూజలకు సంబంధించి ఏ విధంగా ఉంది? జై దుర్గా భవాని. పండగ సందర్భంగా ఎందుకంటే ఉగాది, సంక్రాంతి, అలాగే మనకి కనుమ పండగ వరకు కూడా 20వ తారీఖు దాకా కూడా ఈ రష్ కొనసాగుతుంది. ఈ సెలవు దినాలు కావటం, అలాగే వాళ్ళకి సెంటిమెంట్గా కూడా సంక్రాంతి సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవాలనేటువంటి ఇది ప్రతి భక్తుడికి ఉంటుంది. ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులతోటి అమ్మవారి యొక్క అనుగ్రహంతో వాళ్ళందరికీ ఈ సంవత్సరం అంతా బాగుండాలని, అలాగే సంక్రాంతికి వాళ్ళు పండగలు చేసుకోవడం, తర్వాత అమ్మవారిని దర్శించుకోవడం అనేది ఇది ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విశేషంగా అమ్మవారిని దర్శించుకోవడం, ఉదయం శుక్ర, శని, ఆదివారాలు 3 రోజులు కూడా ప్రత్యేక దర్శనం అనేది అంటే అంతరాలయ దర్శనం ఆపడం జరిగింది. 10:30 వరకు కూడా అంతరాలయ దర్శనం ఉంటుంది. తర్వాత 2 గంటల తర్వాత మళ్ళీ అమ్మవారి దర్శనం ఉంటుంది అంతరాలయంలో. కాబట్టి భక్తులందరికీ ఉపయోగపడేలాగా ఈవో గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరికీ కూడా శుభంగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని. జై దుర్గా భవాని. ఒకసారి మనం విజువల్స్లో చూడవచ్చు భక్తుల రద్దీకి సంబంధించి. ఎందుకంటే ఇవాళ నుంచి దాదాపు 3 రోజుల పాటు భక్తుల రద్దీ ఉంటుంది. అటు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు, అటు రాజమండ్రి మీదుగా, అటు భీమవరం, వైజాగ్ మీదకి వెళ్ళేవారు విజయవాడలో స్టే చేయడం, విజయవాడ నుంచి స్టే చేసిన తర్వాత ఇక్కడ అమ్మవారి దర్శనానికి రావడం, భక్తులు ఈ క్రౌడ్ అంతా కూడా వాళ్ళకి సంబంధించి. ఎందుకంటే వరుస సెలవు దినాలు కావడంతో కూడా ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకోవడం ఒక సెంటిమెంట్గా ఫీల్ అవుతారు. పండగ పర్వదినాల ముందు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత చుట్టాలతో గడిపేందుకు కూడా ఇష్టపడతారు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మొత్తం వారంతా కూడా తిరుగు ప్రయాణం అవుతారు. వాళ్ళ సొంతూళ్ళకి సంబంధించి వెళ్తూ ఉంటారు. ప్రస్తుతం చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దర్శనార్థం తరలి వస్తున్నారు. అయితే అధికారులు కూడా ఒకటే చెప్తున్నారు, ఘాట్ రోడ్డు మీదుగా అనుమతి నిరాకరించే నేపథ్యం మహామండపం మీదుగా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలను నిలుపుకోవాలి. కొండపైకి ఎటువంటి వాహనాలను అనుమతించని నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అటు మహామండపం కాలినడకన రావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అటు వీఐపీ ప్రోటోకాల్కి సంబంధించి కూడా 10:30 నుంచి 2:30 వరకు నిలిపివేశారు. ఎటువంటి ప్రోటోకాల్ దర్శనాలు కల్పించలేమంటూ కూడా దుర్గగుడి అధికారులు చెప్పేశారు. ఆ సమయంలో కూడా కేవలం అంతరాలయ దర్శనాన్ని నిలిపివేశారు. కేవలం ముఖమండపం దర్శనం మాత్రమే కల్పిస్తుంది. ఎందుకంటే భక్తుల రద్దీ అంతకంతకు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కఠిన నిర్ణయాలు అయితే ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి అధికారులు అయితే తీసుకున్నారు. ఇవాళ రేపు ఎల్లుండి కూడా 3 రోజుల పాటు భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చిన ప్రతి భక్తుడికి అమ్మవారి దర్శనం సజావుగా సాఫీగా అయ్యే విధంగా కూడా దుర్గగుడి అధికారులు అయితే ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సాయి నరసింహ, బిగ్ టీవీ, ఇంద్రకీలాద్రి.